మన సీతగారిని ఏమన్నారు, అంత అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, గ్రామ సభలు చాలా అద్భుతంగా నడుస్తున్నాయి, ప్రశాంతంగా నడుస్తున్నాయి, ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు, ఏడనో ఆడాడ చేస్తున్నారు, అది కూడా బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు లొల్లి అని చెప్పేసి మన ధనసరి అనసూయ గారు అలియాస్ సీతక్క గారు సెలవిచ్చారు మనకు, మంత్రి హోదాలో ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా. కానీ ఆమె ఇలాకాలోనే ఏం జరిగిందో ఒకసారి ఇక్కడ చూడండి. మంత్రుల ఇలాకాలో తిరుగుబాటు. మంత్రి సీతక్క సొంత జిల్లాలో పురుగుల మందు దాగినటువంటి రైతు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపం. మంత్రులు ఎమ్మెల్యేల పైన మండిపడుతున్న జనం. మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి ఇలాకాల్లో ప్రజాగ్రహం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోచారం యశస్విని రెడ్డి పైన మండిపాటు. పాలేరులో ఇందిరమ్మ కమిటీ సభ్యులపైన దాడి చేసిరంట. యాదాద్రి భువనగిరిలో కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు. తాగి పైసలు తీసుకొని ఓట్లేశారంటూ తిట్లంట. ఇది ప్రజలకు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నటువంటి గిఫ్ట్ ఏంటంటే, మీరు పైసలు తీసుకున్నారు, తాగిర్రు, ఓట్లేసిర్రు, పుణ్యానికి వేసినారు. మీరేమన్నా, మేము పైసలు ఇస్తేనే కదా మీరు వేసింది, ఓటుకు 1000 2000 వంచితేనే కదా మీరు ఓటేసింది, ప్రతిరోజు నీకు మందు దాపించడము, బిర్యానీ తినిపించడము, మీకు కోటర్ సీసార్లు ఇచ్చడము, మీకు థమ్సప్లు ఇచ్చడము, అన్ని ఇచ్చడం కాబట్టి నువ్వు ఓట్లు వేసినావు అని చెప్పేసి తిడుతున్నారు అంట కాంగ్రెస్ వాళ్ళు. ఇది మన తప్పే, తప్పు మనదే ఇది. ఎందుకంటే మనం తీసుకున్నాం కదా గియాన్ని తీసుకొని ఇట్లాంటి బేవర్స్ బ్యాచ్ని ఎన్నుకున్నాం కదా, ఇంకా వాడు అంటే మనం పడాల్సిందే, తప్పదు కదా. ఇంకోటి, రేవంత్ సర్కార్కు తమ ఉసురు తగులుతుందని కోదాడలో దివ్యాంగురాలి ఆగ్రహం. 3వ రోజు గ్రామ సభల్లో అనూహ్య ఘటనలు. ఒకసారికి వార్తను చదువుదాం. 3వ రోజు గ్రామ సభల్లో అదే ప్రయాస, అదే గోస. అర్హుల జాబితాపై సర్కారుని జనం నిలదీశారు. అనర్హుల పేర్లు జాబితాలో ఎందుకున్నాయని ప్రశ్నల వర్షం కురిపించారు. ఏ ఊరికెళ్లినా ఇదే పరిస్థితి. మంత్రులు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జనం తిరుగుబాటు జెండా ఎగరేశారు. తమకు అన్యాయం జరుగుతుందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సాక్షాత్తు మంత్రి సీతక్క జిల్లాలో ఓ రైతు సంచలనంగా మారింది. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులపైన దాడులకు దిగారు. గ్రామ సభల తీరుపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లాగులు ఊసిపోయేదాకా కొడుతురంట. అర్థమైందా? మంత్రులకు అర్థమైతలేదు సినిమా. ఇగో, రాష్ట్రంలో 3వ రోజు గ్రామ సభల సందర్భంగా అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. మంత్రి సీతక్క సొంత జిల్లా ములుగులోని కన్నాయిగూడెం మండలము బుట్టాయిగూడెంలో జరిగిన గ్రామ సభలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో కొత్తూరు గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వరరావు అనే రైతు గ్రామ సభ వద్ద అయ్యాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. మరొక వైపు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెద్ద కొత్తపల్లిలో కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకొని మాకు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ రేగులపాడు నరసింహ అనేటువంటి వ్యక్తి ప్రయత్నం చేయగా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇగో, ఇది మంత్రి శ్రీధర్ బాబుకు షాక్ ఇచ్చారు. ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సొంత ఊరిలో తమకు న్యాయం జరగడం లేదని ప్రజలు వాపోయారు. మంత్రి నియోజకవర్గం కాటారం మండలం ధన్వాడ గ్రామ సభలో భూమి ఉన్నవారికి అనర్హులకు పథకాలు వస్తున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. భూమి లేని పేద ప్రజలకు అర్హులకు పథకాలు రావడం లేదని అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులను గుర్తించి ఎంపిక చేయాలని అధికారులను చుట్టుముట్టారు. ఇది ఎక్కడ శ్రీధర్ బాబు నియోజకవర్గంలో జరిగినటువంటి సొంత ఊర్లో జరిగినటువంటి వ్యవహారం. ఇక తాగి పైసలు తీసుకొని ఓట్లేసిరు కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలు. యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపురం గ్రామంలో గ్రామ సభ ఉద్రిక్తత దారితీసింది. అర్హులైన లబ్ధిదారుల పేర్లను ప్రకటించే క్రమంలో గ్రామస్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు మంగ సత్యనారాయణతో పాటు ఇతరులు జోక్యం చేసుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడారు. తాగి పైసలు తీసుకొని ఓట్లు వేసిన మీకు ఎందుకు ఇవ్వాలని మండిపడ్డారు. మా ఇష్టం ఉన్న వాళ్ళకు ఇస్తామని, ఏం చేసుకుంటారో చేసుకోమని వాగ్వాదానికి దిగిరంట. అట్లా ఉంటుంది మరి కథ. కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇట్లా ఉంటుంది. మీరు పుణ్యానికి వేసినారు ఓట్లు, తాగి తిని పైసలు తీసుకొని మాకు ఓట్లు వేసిరు, అందుకే మా ఇష్టం వచ్చిన వాళ్ళకే ఇచ్చుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇది కథ. కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత గ్రామంలో అధికారులపైన మండిపడుతున్నటువంటి ప్రజలు. యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం. పాపం ఆళ్ళు రావు ఆమెకు ఏందో తెలియదు. అసలు ఆ ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ అని వస్తుందో రాదో తెలియదు నాకైతే. ఆ యశస్విని రెడ్డి అంటే ఆమెకి ఇలాంటి మొత్తం బెబ్బే బ్యాచ్ని మొత్తం మనము కళ్ళు మూసుకొని గుడ్డిగా ఓట్లు వేసినాము. ఇలా ఆడికి గెలిపించి పంపించినాము. వాళ్ళతోని ఊదు గాల్తలేదు, పీరు లేస్తలేదు, రూపాయి మందం పని అయితే లేదు. బాన్సువాడ గ్రామ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పైన తిరగబడ్డ జనం. పంచగూడ వికగల శ్రీనివాసరెడ్డి గారు, మీ ఉన్న పంచగూడ వికగల మీరు ఉరకలేరు కూడా ఉరకలేరు. ఎందుకంటే మిమ్మల్ని ఎంతగానో నమ్మిరు తెలుసా ప్రజలు. ఆ బాన్సువాడ ప్రజలు మీ ముఖం చూసి ఓటేయలే, కేసీఆర్ ముఖం చూసి ఓటేసిర్రు. నీ కొడుకుల అరాచకాలు బాన్సువాడ ప్రజలకు తెలియక కాదు. ఇసుక దందా, మట్టి దందా, అరాచకాలు,
దుర్మార్గాలు ఆగడాలు నీ కొడుకులు చేస్తున్నటువంటి దందాలు వ్యవహారము తెలియక కాదు. కానీ పెద్ద ఆయన ముఖం చూసి కేసీఆర్ ముఖం చూసి ఓట్లు వేసిరంట నీ ఇక్కడ. కానీ నువ్వేం చేసినావు? అలాంటి పార్టీని మోసం చేసినావు. ఆ ప్రజల నమ్మకాన్ని మోసం చేసి ఇవాళ నీ కొడుకుల కోసం నీ దందా కోసము నువ్వు పార్టీ మారినావు. ప్రజలు తిరగబడుతున్నారంటే సమస్యల కోసమే కాదు, నీ మీద చాలా ఉన్నది. ఇప్పుడు పుసుకనాడు ఉప ఎన్నిక వస్తే నీ 4వ ప్లేసో 5వ ప్లేసో అవుతుందాడ. బాన్సువాడల అధికారులను ఉతికారేసిన మహిళ. చూడండి, మహబూబాబాద్ జిల్లా దర్గా తాండా గ్రామ సభలో ఓ మహిళ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పథకాలు ఇస్తామంటే తాము ఉద్యోగానికి లీవ్ పెట్టుకొని వస్తామని, కానీ 10 నిమిషాలు కూర్చోవడానికి అధికారులకు ఓపిక ఉండదని తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. ఇందిరమ్మ పథకము, ఈ పథకము, ఆ పథకము, బొంగు బొషానము, మీరేం ఆఫీసర్లు అంటూ ఉతికారేసింది. ఎన్నిసార్లు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు పెట్టుకోవాలని నిలదీసిందంట. ఇట్లా ఉండాలి. ఈ రకంగా తిరుగుబాటు చేస్తే కానీ వీళ్ళకి రాదు. మంత్రి పొంగులేటి నియోజకవర్గము పాలేరు గ్రామ సభలో ఇందిరమ్మ కమిటీ సభ్యులపైన గ్రామస్తులు పొట్టు దంచ వదిలిపెట్టారంట. ఈ రకంగా తిరుగుబడతా ఉన్నారు. మరి సీతక్క గారేమో ప్రశాంతంగా ఉంది, అంతా ప్రశాంతంగా ఉన్నది, మంచిగా అవుతున్నాయి సభలు అని సీతక్క చెప్తుంది. మరి మంచిగా అవుతున్నట్ట, తిరగబడుతున్నట్ట, ప్రజలు ఆందోళనలో ఉన్నట్ట, ప్రజలు ఆవేశంలో ఉన్నట్ట, ఇక మీరే చెప్పాలి, మంత్రులే చెప్పాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏమవుతుందో అంతా మంచిగానే ఉంది అని చెప్తా ఉన్నాడు. చెప్పాలి మరి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ సీతక్క గారు కానీ చెప్పాలి ఇప్పుడు.